పశ్చిమాసియాలో యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపిస్తోంది. డీపీ వరల్డ్ లాభాల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. అయినా సరే భారత్ లో మాత్రం పెట్టుబడుల విషయంలో ఆ సంస్థ అస్సలు వెనక్కే తగ్గడం లేదు. ఏకంగా $5 బిలియన్ పెట్టుబడి ప్రణాళికను కొనసాగిస్తామని స్పష్టం చేసింది ఆ సంస్థ. వచ్చే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులు అమలు చేయాలని లక్ష్యం చేసుకుంది. భారత్ లో $5 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు డీపీ వరల్డ్ ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. గుజరాత్ లోని కాండ్లా సమీపంలో ట్యూనా టెక్రా శాటిలైట్ పోర్ట్ కు సుమారు $500 మిలియన్ కేటాయించబోతోంది ఈ సంస్థ. మరోవైపు జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లోను కంటైనర్ టెర్మినల్ కన్సెషన్ గడువు వచ్చే ఏడాది ముగిస్తూ ఉండటంతో దాన్ని పొడిగించాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం డీపీ వరల్డ్ పైన పడింది. 2026 తొలి 6 నెలల్లో కంపెనీ లాభాలు దాదాపుగా 40% తగ్గిపోయి $585 మిలియన్ కు చేరాయి. ఇక ఫ్రైట్ రేట్స్ తగ్గిపోయి ప్రపంచ వాణిజ్యం సాధారణ స్థితికి తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తూ కార్యకలాపాలను కొనసాగిస్తోంది ఈ సంస్థ.